హాయ్ అందరికీ నమస్కారం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దేశం యావత్తు ప్రతి కుటుంబం కూడా ఎఫెక్ట్ అయ్యేలాగా అంటే ప్రభావితం అయ్యేలాగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. కొన్ని కీలకమైన సూచనలు అంటారా, జాగ్రత్తలు అంటారా, సలహాలు అంటారా మరి చేశారు. ఆయన చెప్పిన అంశాలు ఏంటంటే ప్రధానంగా పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించండి, ఎలక్ట్రికల్ వాహనాలను పెంచండి, అలాగే మెట్రోల్ లాంటి ఒక సామూహికంగా ప్రయాణం చేయగలిగిన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎంకరేజ్ చేయండి అని చెప్పారు. సో ఎట్ ద సేమ్ టైం వృధా ఖర్చు తగ్గించండి, ఆడంబరాలకు దూరంగా ఉండండి, డబ్బును ఆదా చేయండి, మీ అభివృద్ధి కోసం దాచుకోండి అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే విదేశీ టూర్లు ట్రిప్పులు వేయొద్దు, స్వదేశీ టూరిజంని ప్రోత్సహించండి, ఎక్కడ తిరిగినా మన దేశంలో మాత్రమే తిరగండి అనే అంశాలు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇకపోతే వంట నూనె వాడకం సగాటికి సగం తగ్గించేసేయండి అని చెప్పేసి ప్రతి గృహిణికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంకా చెప్పాలంటే బంగారం బంగారం చాలా ఒక ఎమోషనల్ థింగ్. బంగారాన్ని ఈ ఏడాదంతా కొనద్దు అని చెప్పేసి ఒక శపథం తీసుకోండి అని చెప్పి కూడా అని చెప్పారు. లేకపోతే రసాయనాలు ఎరువుల వాడకం తగ్గించాలి, తద్వారా మీరు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. వర్చువల్ మీటింగ్స్, వర్చువల్ వర్క్ ఫ్రమ్ హోమ్లు ఇలాంటివి కూడా మీరు ప్రోత్సహించండి అని చెప్తున్నారు. ఇంధనం, టైం ఆదా డిజిటల్ ఇండియాకు మంచిగా దారి తీస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. విదేశీ మారక ద్రవ్యం ఆదా చేయటం కూడా ఒక రకంగా దేశభక్తులు చేయాల్సిన పని అని చెప్పి కూడా ఆయన చెప్తా ఉన్నారు. మరి ఈ అంశాల నేపథ్యంలో నేపథ్యంలో ఈయన ఇవన్నిటిని కూడా ప్రస్తావించారు. ఒకవైపు అమెరికా ఇరాన్ యుద్ధం ముగిసింది అని అనుకుంటున్న దశలో సో మళ్ళీ ఇంకా ఈ వ్యాఖ్యలు చేయడంలో అంతరార్థం ఏమిటి అనేది మనం మాట్లాడదాం. బహుశా మోదీ గారు చెప్పింది మళ్ళీ మనం ఇప్పుడు మొదట్లోనే ప్రోత్సహిస్తున్నట్టుగా కనిపిస్తుంది. వర్చువల్ మీటింగ్స్ అన్నారు ఆయన. అలాగే ఇవాళ మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రముఖ సామాజిక విశ్లేషకులు, అలాగే రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. సార్ నమస్కారం సార్. నమస్తే కిరణ్ గారు. నమస్తే గారు. మోదీ చెప్పారు, మనం కూడా పాటిస్తున్నాం సార్. అవునండి, అవునవును. మీ స్టూడియో వరకు వస్తే కూడా డీజిల్ ఖర్చు అవుతుంది కదా. ఆచరిస్తున్నాం. ఇంత కీలకంగా ఇన్ని రోజుల పాటు అంటే ఇప్పుడు కొన్ని విషయాలు సహజంగా అర్థమయ్యేవి. పెట్రోల్ డీజిల్ షార్టేజ్ ఉంటుంది, గ్యాస్ షార్టేజ్ ఉంది. సో ఎరువులు, రసాయనాలు ఇవన్నీ కూడా బహుశా ఇరాన్తో యుద్ధం జరుగుతున్నప్పుడు అర్థం చేసుకోవచ్చు, కానీ యుద్ధం ముగిసిందని చెప్పిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేయడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? అంటే యుద్ధం ముగిసినా ఇంకా పెట్రోల్, డీజిల్, ఆయిల్ సప్లైస్ అనే మనకు నార్మలైజ్ కావడానికి చాలా సమయం పడుతుంది. కొన్ని నెలల సమయం పడుతుంది. ఇంకా యుద్ధం కూడా కంప్లీట్ గా ముగిసినట్టు మనకేమి కన్ఫర్మ్ గా లేదు. కాకపోతే ఆ దిశగా ఇవి చర్యలు అయితే కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఆయిల్ అనేది ఎంత ప్రధానమైంది అనేది మన జీవితంలో మనకు అర్థమవుతున్నటువంటి ఒక్క హర్మూజ్ జలసంధి మనిషి యొక్క ఏమంటాము ఊపిరిని ఆడకుండా చేస్తా ఉంది. కనుక ఉక్కిరి బిక్కిరి చేస్తా ఉంది మనల్ని అందరినీ. జలసంధి అది మన శ్వాసని ఆడకుండా చేస్తుంది. మనకు కూడా సుమారుగా 80% ఆయిల్ అక్కడి నుంచే వస్తుంది మనకు. కనుక పైగా మనము ఆల్మోస్ట్ 80-90% ఆయిల్ పైన విదేశాల నుంచి వచ్చే ఆయిల్ పైనే డిపెండ్ అయినా, మన దగ్గర ఏమీ ప్రొడ్యూస్ కాదు. కనుక మన లైఫ్ మనదైన చైనా అయిన అనేక దేశాలు ఈరోజు ఆల్టర్నేటివ్ మెథడ్స్ కూడా మనం ప్రారంభించినాం. అప్పటికే అణ్వాయుధ పదార్థాలను వాడి రేపు విద్యుత్తును ఉత్పత్తి చేయబోతున్నాం, మన ఎనర్జీని ఉత్పత్తి చేయబోతున్నాం. అది ఆల్టర్నేటివ్ ఎనర్జీ కొరకు మనం గట్టి ప్రయత్నాలు మొదలు పెట్టాము. కానీ భవిష్యత్తు తప్పకుండా సోలార్ ఎనర్జీని అత్యధికంగా మనం ఉపయోగించడం ఇప్పటికే మనము మన ఎనర్జీలో 30%, 40% మనం రీప్లేస్ చేస్తున్నాము. ఆయిల్ పైన డిపెండ్ కాకుండా ఆ ప్రయత్నంలో మనం ఉన్నాం. ముఖ్యంగా రైల్వేస్ మొత్తం 100% ఎలక్ట్రిఫికేషన్ మనం చేసేసాం. ఈ 10 years లో చేసినటువంటి పనులు అంతా ఇంత కాదు, అయినా చాలా చేయాల్సింది ఉంది. ఇంకా మనం ఆయిల్ పైనే ఎక్కువ లైఫ్ మనది డిపెండ్ అయి ఉంది. కనుక మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు ఏదైతుందో ఇది ఆషామాషి పిలుపు కాదు. మన యొక్క ఆర్థికమైన జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. విదేశీ మారక ద్రవ్యం ఏదైతే నిల్వలు ఉన్నాయో అవి కరిగిపోతున్నాయి. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయని ఒక సామెత ఉంది. అలాంటి పరిస్థితి ఈరోజు. మన కొండలు ఉన్నాయి, మనకు ఆర్థికంగా బలంగా ఉన్నాం, కానీ ఈ కొండలు కరగడం మొదలు పెట్టాయి. కనుక ఇది ఎంతో కాలం కాదు, మనం కొన్ని నెలల్లో మన విదేశీ మారక ద్రవ్యము ఇది క్లోజ్ అయిపోతుంది.
కనుక ఎన్నో 2 నెలలకు మించిన రిజర్వ్స్ కూడా మనకేమీ ఉండవు. 2 నెలల తర్వాత ఆలోచించొద్దు. దాని గురించి ఇప్పుడే ఆలోచించాలి. అందుకే రూ. 1 సంపాదించే కన్నా రూపాయిని పొదుపు చేసుకోవడము అంతే ఈక్వల్ అవుతుంది. అందుకే మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు ఏంటంటే ఆయిల్ ఇతర దేశాల నుంచి మన సప్లైని కంటిన్యూ చేస్తున్నాం. 4-5 దేశాల నుంచి మాత్రమే తెచ్చే భారత్ సుమారుగా 25 దేశాల నుంచి మనం ఆయిల్ తెస్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే ప్రత్యామ్నాయం, హర్మూజ్ జలసంధికి ప్రత్యామ్నాయ మార్గాలు వెతికాము, తెస్తున్నాం. ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా మనకు ఆయిల్ ధరలు భరించలేనంత పెరిగిపోయినాయి ప్రపంచవ్యాప్తంగా. వారికి ఒక మాట చెప్పారు కిరణ్ గారు, మీకు గుర్తుంటుంది బహుశా, ఫర్టిలైజర్ బ్యాగ్ అని అందరితో చెప్పించాడు. మా ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఎంత ధర, ఎంత చెప్పండి? 3,000. ఎంత? 3,000. మనం ఎంతకి ఇస్తున్నాము మన రైతుకు? 300కి ఇస్తున్నాం. కనుక ఇది ఈ 2 నెలల కాలంలో 1,00,000 కోట్ల నిధులు మనకి కరిగిపోయాయి. 1,00,000 కోట్లు. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. కనుక ఇది మన దేశం చాలా పెద్దది. ఇతర దేశాలతో పోల్చినప్పుడు మన కన్జంప్షన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కనుక 140 కోట్లు ఉన్నటువంటి ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్నటువంటి దేశం మనం మర్చిపోకూడదు. చైనా కన్నా ఈరోజు మనమే ఎక్కువగా ఉన్నాం. ప్రజలు ఎంత ఎక్కువ ఉంటే అంత కన్జంప్షన్ ఉంటుంది. మన దేశం ఎంత గొప్పదేనో సమస్యలు కూడా అంతే ఉంటాయి. కనుక ఇంతమంది ఇప్పుడు వంట నూనెలకు సంబంధించి ఇప్పుడు ఇంట్లో సహజంగా ప్రతి గృహిణి ఎఫెక్ట్, ప్రతి కుటుంబం ఎఫెక్ట్ అయ్యేది. సరే, ట్రాన్స్పోర్ట్ అనేది ప్రతి ఒక్కరికి సంబంధించింది. ఇక్కడ బంగారం అంటే సరే, బంగారాన్ని కొనకుండా ఉండడం అనేది ఒక ఇదైతే, పెద్దగా అది ఆడంబరం కోసం లేకపోతే కాస్త బంగారం అనేది ఇప్పుడు తినకపోతే నడవదు అన్నట్టు కాదు కదా. కానీ ఖచ్చితంగా ఎడిబుల్ ఆయిల్ ఇప్పుడు దాని గురించి కూడా సగాటికి సగం తగ్గించేయండి అంటే, ఇప్పుడు ఈ ఎడిబుల్ ఆయిల్ కూడా మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామా సార్? అవునండి. మనం ఎడిబుల్ ఆయిల్స్ మనకు ఇంకా సమృద్ధిగా లేవు. ఇంకా ఇప్పుడు పెంచాం బాగా, దేశంలోనే విపరీతంగా మనం పండిస్తున్నాం. కానీ అయినా సరే ఎడిబుల్ ఆయిల్స్ అనేటివి మన యొక్క కన్జంప్షన్ ఇంతకు మనం చెప్పినట్టుగా విపరీతమైన కన్జంప్షన్ ఉంటుంది. కనుకనే మనము ఇండోనేషియా లాంటి చిన్న చిన్న కంట్రీస్ నుంచి కూడా మనం ఎడిబుల్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ సముద్ర మార్గంలో సప్లై చైన్స్ అనేవి డిస్టర్బ్ అయిపోయినాయి. కనుక షిప్లు అనేవి సేఫ్ గా భారత్ కు అందులో ఏముంది తర్వాత విషయం, నేనేమంటున్నాను, ఒక షిప్ వస్తే మనకి ఎడిబుల్ ఆయిల్ వస్తుంది, లేకపోతే ఇంకే మనం ఏవేవి దిగుమతి చేసుకుంటామో అవన్నీ వస్తాయి. కనుక సప్లై చైన్స్ క్లోజ్ అయిపోయినటువంటి ఈ దశలో ఇమ్మీడియట్ గా మన పైన ఇంపాక్ట్ చూపించేవి ఏవేవి ఉన్నాయో అవి వారు చదివారు. ఎందుకంటే మనకు ఏదైనా సరే దిగుమతి చేసుకుంటే మన కొంప మునుగుతుంది. ఏదైనా సరే ఎగుమతి చేస్తేనేమో లాభం ఉంటుంది. ఎంత ఎక్కువ దిగుమతి చేసుకుంటే అంత విదేశీ మారక ద్రవ్యం మనది కరిగిపోతుంది. కనుక మనకు దిగుమతి చేసే వస్తువుల్లో ఉదాహరణ క్రూడ్ ఆయిల్ ఉంది. క్రూడ్ ఆయిల్ అనేది మన దగ్గర ప్రొడ్యూస్ కాదు. కనుక మనం తప్పనిసరిగా విదేశాలను తెచ్చుకోవాల్సిందే. అలాగే మీరన్న ఎడిబుల్ ఆయిల్స్ ఉన్నాయి. ఇవి కొంత అవుతుంది మన దగ్గర. ఇంకొక 50% మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కనుక ఆయన ఏమంటున్నాడంటే, ఓవరాల్ గా ఈ విదేశీ మారక ద్రవ్యాన్ని దెబ్బతీసే, అంటే దిగుమతుల మీదనే ఆధారపడే వస్తువులు ఏవే ఉన్నాయో అవన్నీ ఒక పెద్ద లిస్టు చదివారు వారు. చదివి ఏమన్నారంటే, ఆపేయమని చెప్పలేదు వారు, ఆపేయమని చెప్పలేదు, కొంత మనము కన్జంప్షన్ తగ్గిద్దాము అనే విషయం చెప్పారు. అందుకే ఆయన ప్రజలకు అందరికీ ఎలాంటి విజ్ఞప్తి చేశారంటే 10% ఇప్పుడు చేయలేదు, ఇది గతంలో లాస్ట్ 2 years బ్యాక్ కూడా చేశారు. ఏది ఎడిబుల్ ఆయిల్. ఇది ఫిట్ ఇండియా అనే మూవ్మెంట్ అప్పుడు మన ఫిట్నెస్ ఆయిల్ తగ్గిస్తే మన ఫిట్నెస్ పెరుగుతుంది. 10% ఆయిల్ తగ్గిస్తే చాలు, మన దేశంలో ప్రజలకు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది సూత్రం. అందుకని 10% మీరు తగ్గించండి. ఒకటేమో మన ఆర్థికంగా మనం బాగుపడతాము, అలాగే శారీరకంగా కూడా మనము బలపడతాము అనేది ఆయన చేసినటువంటి అప్పీల్ ఈడిబుల్ ఆయిల్ విషయంలో. అలాగే పెట్రోలియం ప్రోడక్ట్స్ అన్ని కూడా విపరీతంగా ప్రపంచ మార్కెట్ పెరిగిపోయింది. అందుకని మన ప్రయాణాలు తగ్గించుకుందాం. విదేశీ ప్రయాణాలు అయితే పూర్తిగా తగ్గించుకుందాం. లోకల్ ప్రయాణాల్లో కూడా మీరు సిటీ బస్సులో మీరు బదులు మెట్రోను ఎక్కువగా ఉంటే కనుక మెట్రో వాడండి. ఎలక్ట్రిక్ రైల్వేస్ మొత్తం దేశంలో ఎలక్ట్రిఫికేషన్ జరిగిపోయింది. అందుకని మీ గూడ్స్ సప్లై ఏదైనా ఉంటే మీరు బెస్ట్ థింగ్ ఏంటంటే రైల్వే
గూడ్స్ రైళ్లు ఉపయోగించండి. ఇలాంటి ఒక ఒక అంటే ప్రత్యామ్నాయ మార్గాలన్నీ చెప్పారు. మీరు కారు నడిపితే కూడా ఒకవేళ మీరు కారు పూల్ చేయండి అని ఒక మాట ఉపయోగం. పూల్ చేయడం అంటే మీరు ఒక్కరు వెళ్ళకండి. అందులో నలుగురికి సీట్లున్నాయి. కావాలంటే రోడ్డు మీద ఉన్న వ్యక్తిని అయినా సరే ఆ వైపు దిశగా వెళ్తున్నారు. వాళ్ళని ఎక్కించుకోండి. ఎక్కించుకుంటే ఆయన చేసే ప్రయాణం అయినా తగ్గుతుంది గనక మీరు ఫ్రీగా ఇస్తారా? ఆయన డబ్బులిస్తారా? అది వేరే విషయం. కారు నిండా వెళితే చాలు. ఎంతో సేవ్ చేసినట్టు మనం. అంతే ఇప్పుడు ఒక్కడు పోయినా అంతే డీజిల్ పెట్రోల్ ఖర్చవుతుంది. నలుగురు వెళ్ళినా అంతే పెట్రోల్ ఖర్చవుతుంది. ఆదా కరెక్ట్. చేద్దాం. మీ ఈ దేశం మీ ఇల్లు అనుకుంటే, కారు మనందరిది అనుకుంటే, కారు అనేది మీ ఒక్కరి కోసమే కాదు. దేశం యొక్క ఆదాయాన్ని కాపాడుకునేటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు వారు చెప్తున్నారు. కిరణ్ గారు, ఓకే. ఒక విషయం వింతగా అనిపిస్తది మనకు కానీ, ఇలా ఒక ప్రధానమంత్రి వచ్చేసి ఇలా చెప్పడం అనేది వింతగా అనిపిస్తది. కానీ అందరు ప్రధానమంత్రులు ఇలా చెప్పరు కిరణ్ గారు. ఎస్. ఎవరైతే నైతిక బలం ఉంటారో వాళ్ళు మాత్రమే చెప్పగలరు. సమాజానికి ఈ పని చెయ్యండి అని చెప్పాలంటే ఆయన ఉమ్, జీవితంలో ఆచరించేవాడైతే ధైర్యంగా చెప్పగలుగుతాడు. ఒక లాల్ ఉమ్, బహదూర్ శాస్త్రి లాంటి వ్యక్తి యుద్ధ సమయంలో ఆయన ఏం చెప్పాడంటే, అయ్యా మీరు సాటర్డేస్ ఒక పూట ఉపవాసం ఉండండి, కావాలంటే ఉండి ఆ డబ్బు మన భారత ప్రభుత్వానికి అందించండి అని చెప్పారు. ఆ పని ఉమ్. చేశారు. ప్రజలు ఆ పని చేశారు. డబ్బులు పంపించారు యుద్ధ సమయంలో. మనం ఆర్థికంగా అప్పుడు బాగలేం. అలాగే వాజ్పేయి గారు కూడా రక్తం ఇవ్వండి సైనికుల కోసం అంటే రక్తం ఓవర్‌ఫ్లో అయిపోయింది. దేశభక్తికి ఏం తక్కువ ఉమ్. లేదు మన దేశంలో. మన దేశ ప్రజలను ఎప్పుడు తక్కువ అంచనా వేయొద్దు. ఏదైనా ఇచ్చేవాళ్ళు సరైన వాళ్ళైతే పిలుపిచ్చేవాళ్ళు. ఈ దేశ ప్రజలకు ఒక పెద్ద చరిత్ర ఉంది. కిరణ్ గారు, మీకు గుర్తు చేస్తున్నా, మోడీ గారు మీరు సిలిండర్లు ఎవరైతే ఆర్థికంగా బాగున్న వాళ్ళు సబ్సిడీని ఉపయోగించకండి. అవును. గివ్ అప్ చేయండి. మీ సబ్సిడీని గివ్ అప్ చేయండి అంటే కొన్ని ఉమ్. లక్షల మంది ఈ దేశంలో డబ్బున్న వాళ్ళు ఏం చేశారంటే ఈ సబ్సిడీని వదిలేసుకున్నారు వాళ్ళంతకు వాళ్ళు. ఎంత గొప్ప విషయం ఇది. అంటే చెప్పేవాళ్ళు లేరు గానీ, చెబితే వినడానికి భారతీయులు రెడీగా ఉన్నారు. అది ముఖ్యంగా మీరు చెప్పేవాడిలో నిజాయితీ ఉండాలి. వినేవాళ్ళు రెడీగా ఉన్నారు. కనుక ఇలా ఓకే. చెప్పడాన్నే అవహేళన చేస్తున్నారు కొందరు గాని, కానీ సార్ ఇప్పుడు దే కాంగ్రెస్ పార్టీ అంటుంది, రాహుల్ గాంధీ గారు అంటున్నారు, దేశ ఆర్థిక వ్యవస్థను మీరు నడపడంలో విఫలమైపోయారు, అందుకే ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారు, ప్రజల్ని మీరు అవి చేయొద్దు ఈ చేయొద్దు అని చెప్తున్నారు. నిజంగా మీరు సమర్థవంతంగా నడిపితే ఇలాంటి పరిస్థితి రాదు అన్న వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చేస్తున్నారు సార్, ఎట్లా చూడాలి? రాహుల్ గాంధీ గారు అలా మాట్లాడకుండా అభినందిస్తే నేను మ్యాడ్ అయిపోయేవాడిని. ఎందుకంటే రాహుల్ గాంధీ అంతకన్నా ఎక్కువ ఆలోచించలేడాయన. రాహుల్ గాంధీ నేను అపోజిషన్ గనుక ప్రతిదీ అపోజ్ చేయాలి అనేటువంటి దీంట్లో నిలబడి ఉన్నాడు. ఆయన గట్టిగా ఇచ్చేసుకున్నాడు. అంత మెచ్యూరిటీని రాహుల్ గాంధీ నుంచి నేను ఆశించడం లేదు అసలు. ఒక ఉమ్, విషయం కిరణ్ గారు, కోవిడ్ సార్. సమయం అనేది ప్రపంచంలో మొదటిసారి ఒకటి అనుభవము మనిషి జీవితంలోకి వచ్చింది. కోవిడ్ ఉమ్, టైంలో మోడీ గారు ఆ ఎక్కడికక్కడ ప్రజలను బ్యారికేడ్స్ పెట్టి ఆపేస్తూ ఇంకొక మాట ఏం చెప్పారంటే, మీరు ఇంట్లో ఉండండి అని పిలుపునిస్తూ ఈవినింగ్స్ ఏదో సమయంలో చప్పట్లు కొట్టడం లేకపోతే జ్యోతి వెలిగించి ఇలాంటివన్నీ చేశారు కదా వారు. వీటిని కూడా అవహేళన చేశారు చాలా మంది. నేను ఒక విషయం మీకు ఈ విషయం చెప్తున్నాను. దీంట్లో ఎంత శాస్త్రీయత ఉంది అని నేను చెప్తున్నాను. అందరూ ఒకసారి దీపం వెలిగించారు. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టారండి. దీంట్లో ఏంటంటే ప్రజలను ఏకోన్ముఖులు అంటారు తెలుగులో పదం. అంటే ఒకే ఓకే. దిశలో 100 కోట్ల మంది భారతీయులను ఒక దిశలో నడిపించాలి అంటే సామాన్యమైన విషయం కాదు. అందరూ ఒకే రకంగా ఆలోచించాలి అంటే ఒక మెథడ్ కావాలి. ఉదాహరణకు ఆర్మీలో ఏం చేస్తారంటే లెఫ్ట్ రైట్ అని చెప్పేసి ఇది చేయిస్తారు. దానివల్ల ఏంది ఆర్మీకి ఏమొస్తుంది చెప్పండి? దానివల్ల ఒరిగేది ఏముంటుంది? ఏమీ ఉండదు. అది కూడా ఒక పిచ్చిదానిలాగానే కనిపిస్తుంది. ఇలా ఎందుకు చేస్తారు? అందరూ కలిసి ఒకేసారి చేతులు, కాళ్ళు కదిలించడము. అంటే అందరూ ఒకేలాగా థింక్ చేయడానికి చేసినటువంటి ఇది ప్రయోగం. ప్రపంచమంతా చేస్తారు ఇలాంటివి. శాస్త్రజ్ఞులు చెప్పిన విధానం. అంటే ఒక ఆర్డర్ ఇస్తే అందరూ ఫాలో కావడం ఆర్మీలో అవసరం. అలాగే 100 కోట్ల మంది భారతీయులను, 150 కోట్ల మంది భారతీయులను ఒకే దిశలో నడిపించాలంటే అది ఒక మెథడ్. అందరూ కలిసి ఇలా తాళం కొట్టారు అందరూ. అప్పుడు ఏమైతుందంటే శబ్దాలంతా ఒక్కసారి చుట్టూ వినపడేసరికి అయ్యో! ఈ సమస్యను
మనం అందరం గుర్తించాము, దీంట్లో మనం అందరం కలిసి నడిచేది ఉంది అనేటువంటి ఒక సిగ్నల్ అన్నట్టు. కనుక మోడీ గారు ఇచ్చారంటే అది తప్పు, కనుక దీన్ని ఉమ్. పాటించకూడదు, పిచ్చోడు, ఆ వీళ్ళంతా మాయలు మంత్రాలు నేర్చిన వాళ్ళు అని అలా కామెంట్ చేస్తే చాలా కష్టం. కిరణ్ గారు మీరు మర్చిపోవద్దు, మోడీ గారు అది ఇంతకుముందు చెప్పాను, ఏది గివప్ అంటే గివప్ చేశారు అందరూ. మన దగ్గర 30-40 కోట్ల మంది ఒకేసారి బ్యాంక్ ఖాతాలు తెరిపిస్తే అందరూ జాయిన్ అయిపోయారు. ఈ రోజు చూడండి, ఉమ్. అన్ని రాష్ట్రాలు అన్ని ప్రభుత్వాలు జస్ట్ ఒక మీట కొట్టి కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లకు ఇస్తున్నారు. లీకేజ్ ఆగిపోయింది కదా. ఇదే రాజీవ్ గాంధీ అవును. గారు ఒకప్పుడు ఏమన్నారంటే, మేము రూపాయి ఇక్కడ నుంచి పంపిస్తే 10 పైసలే రీచ్ అవుతుంది. ఫేమస్ రాజీవ్ గాంధీ చెప్పినటువంటి కరెక్ట్, ఇది కరెక్ట్. అన్నట్టు. కనుక మోడీ గారు చెప్తున్నది ఆషామాషి విషయం కాదు. ప్రజలను ఏకోన్ముఖులం చేసి ఆపద సమయంలో ఒక డైరెక్షన్ ఇస్తున్నారు. మీరు 10 రూపాయలు సేవ్ చేస్తే, కిరణ్ అనే వ్యక్తి 10 రూపాయలు సేవ్ చేస్తే ఈ దేశానికి సేవ్ చేసినట్టే. మీరు మీ ఉమ్. మీ బైక్ ఇంట్లో పెట్టేసి, మీ దగ్గర ఎలక్ట్రిక్ బైక్ ఉంది ఎందుకు అని దాన్ని తీసుకొని మీరు పోతున్నారు అనుకోండి, కొంత డీజిల్ సేవ్ చేసినట్టే. ఎస్ కనుక సార్, మీరు ఎస్. ఒక్కరే అనుకోవద్దు, 140 కోట్ల మంది ఒక్క నిర్ణయం తీసుకొని ఎలక్ట్రిక్ వెహికల్ వైపు తిరిగారనుకోండి, ఎంత సేవ్, ఎన్ని బ్యారెల్, కొన్ని వందల వేల బ్యారెల్ కానీ సేవ్ అవుతుందండి. కానీ సార్, ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం ఉంది సార్. మొన్న ఇండక్షన్ స్టవ్లు అంటే వరుసగా అందరు ఇండక్షన్ స్టవ్ల మీద పడేసరికి ఇండక్షన్ స్టవ్లు దొరకని పరిస్థితి ఏర్పడిపోయింది. వాటికి గిరాకీ ఎక్కువైపోయి బ్లాకుల్లో అమ్ముకున్నారు. తర్వాత ఇప్పుడేమో మీరు ఎలక్ట్రికల్ అంటున్నారు. ఎలక్ట్రికల్ బైకులు అసలుకి సామాన్యుడికి అందుబాటులో ఉండే ధరల్లో లేవు కదా సార్. బాగా అంటే ఎక్కువగా ధరలు ఎక్కువ ఉన్న పరిస్థితి. ఎలక్ట్రిక్ కారు చూస్తే మామూలు కారుకి ఎలక్ట్రిక్ కారుకి ఒక 5 లక్షలు 6 లక్షలు తేడా కనపడతా ఉంది. సో ఇలాంటి పరిస్థితులు అంటే వాటి మీద ఏమైనా సబ్సిడీలు ఇచ్చి అట్లా చేసుంటే ప్రభుత్వం కొంచెం ప్రత్యామ్నాయంగా బాగుండేదేమో కదా. నో దేశవ్యాప్తంగా పాలసీనే ఆల్రెడీ ఎలక్ట్రిక్ వెహికల్స్ విషయంలో, అంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చినందుకు కాదు, దేశంలో ఎంకరేజ్ చేశాకనే మార్కెట్లోకి వస్తున్నాయి వెహికల్స్ అన్ని కూడా. ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది, ఏది ఇండస్ట్రీకి సబ్సిడీ ఇచ్చింది, మీరు ప్రొడ్యూస్ చేయండి అని ఒక భరోసా ఇచ్చింది. దాంతో బ్యాటరీలు సప్లై జాగ్రత్త తీసుకున్నది. దాంతో 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ నంబర్ పెరిగిపోతా ఉంది. కేంద్రమే డైరెక్ట్ గా రాష్ట్రాలకు బస్సులు కూడా ఇస్తుంది, ఎలక్ట్రిక్ బస్సులు. ఎందుకంటే అలవాటు కావాలి ప్రజలకు అని చెప్పేసి ఈ చర్యలన్నీ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది, రాష్ట్రాలు కూడా ప్రారంభించాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఒకేసారి మాస్ గా తీసుకోవడం వల్ల ఓ రకమైన క్రైసిస్ ఏర్పడుతుంది. కనుక ఆ ఒత్తిడి మాత్రమే తప్పితే ప్రభుత్వానికి, ముఖ్యంగా కేంద్రానికి ఈ విషయంలో దృష్టి ఉంది. రీప్లేస్మెంట్ జరుగుతూ ఉంది, ఎలక్ట్రిక్ వాహనాల యొక్క రీప్లేస్మెంట్ విపరీతంగా జరుగుతుంది. ఇంకా రీసెర్చ్ జరుగుతూ ఉంది. అంటే మనకు కేవలం 200 కిలోమీటర్లు, 500, 300 కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఒకసారి ఛార్జ్ చేస్తే ఎక్కువ పోయేటువంటి ఇంకా ఇప్పుడు వస్తున్నాయి, కొత్త 600 కిలోమీటర్లు కూడా వస్తున్నాయి. చూడాలి, ఇంకా ఇంకా మనం ఇంప్రూవ్ అంటే ధర చేసుకోవాలి. కూడా అందుబాటులోకి వస్తే బాగుంటుందని సార్ నా ఉద్దేశం. అవును, ఇప్పుడు మీకు అవును, 10 లక్షలు కొనే కారు, ఎలక్ట్రిక్ కారు కొనాలంటే 15 లక్షలు 16 లక్షలు అవుతుంది అనమాట. 4-5 లక్షలు ఎక్కువైపోతుంది. సో ఇలాంటివి కూడా ధర కూడా అందుబాటులోకి, మీరు అంటున్నారు కంపెనీలకు, ఉత్పత్తి చేయమని కంపెనీలకు సబ్సిడీలు ఇస్తుంది ప్రభుత్వము. కానీ అట్ ద సేమ్ టైం ఆ కంపెనీలు కూడా సబ్సిడీ ధరకు కస్టమర్కి ఇవ్వగలిగినప్పుడు మీరు అన్నట్టుగా ఖచ్చితంగా ఆ వెహికల్స్ మరింత మంది కొనే అవకాశం ఉంది. అవు- అవు- అవును, అవును, మీరు అన్నది నిజం. ఆ చర్యలు ఆల్రెడీ ప్రారంభం అయిపోయినాయి. మీరు ఒకేసారి ఇండక్షన్ స్టవ్స్ పడి ఉన్నాయండి, అమ్ముడు పోలేదు ఇన్ని రోజులు. ఇప్పుడు అవును. ఒకేసారి కొంటున్నారు. కొనింటే ఎప్పటి నుంచో ఉండేది, ఇప్పుడు భరోసా వచ్చింది. అలాగే వెహికల్స్ కూడా ఒకేసారి ఏమంటాము, ఓ రకమైన క్రైసిస్ లాంటిది ఏర్పడుతుంది అప్పుడప్పుడు. రైట్. బ్యానిక్ అవుతారు ప్రజలు. ఒక్కోసారి ఏదైనా వస్తువు తొందరగా అందుబాటులో దొరకకపోతే, ఒక్కరోజు పెట్రోల్ బంకులు హాఫ్ డే బంద్ అయిపోతే ప్యానిక్ అయిపోతారు. ఒకరు 2 లీటర్లు వేసుకునేవాడు 50 లీటర్లు వేసుకుంటాడు. దాంతో మరింత అందుబాటులో లేకుండా పోతుంది అవును పెట్రోల్ సార్. అనేది. అలాగే ఇవి కూడా అంతే, ఒక్కొక్కరు ఎక్కువ కొనడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ప్యానిక్ అనేది గందరగోళానికి దారితీస్తుంది. ఆ ఓకే. సమస్యను మనం చూస్తున్నాం. రైట్ సార్. సార్ అయితే ఇంకొక ఫైనల్ క్వశ్చన్ సార్. ఇప్పుడు ఎవరైతే జ్యువెలరీ షాపులు ఉన్నాయో వాళ్ళందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీరు కొనొద్దు అని చెప్పి శపథం చేసుకోమని చెప్తే మా పరిస్థితి ఏంటి, మా వ్యాపారాలు ఏంటి, ఇన్ని పెట్టుబడులు పెట్టి ఇంత మేము దుకాణాలు పెట్టుకున్నాము, ఇప్పుడు ఎవరు కొనకపోతే మేము మా పరిస్థితి, మా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితిలోకి నెట్టివేయబడతాము. కాబట్టి మాకేంటి ప్రత్యామ్నాయం అని చెప్పేసి మోదీ గారిని కలవాలని అనుకుంటున్నారు. ఏంటి సార్ ఇలాంటి వాళ్ళని ఎట్లా కాంపెన్సేట్ చేయొచ్చు? వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టుంటారు. సో ఆ ఫ్లోటింగ్ అంటే రన్నింగ్ లో ఉంటేనేమో వాళ్ళకి ఇబ్బంది లేదు, రన్నింగ్ కాకుండా ఆగిపోయిందంటే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారు కదా.
ఉంటుంది. అది ఇప్పుడు కొన్ని సమస్యలు ఎట్లుంటాయండి అంటే, ఇప్పుడు పేదవాడి సమస్య ఆకలి సమస్య. నాకు డబ్బున్నోడి సమస్య దాన్ని అఫ్లూయెన్సీ ప్రాబ్లం అంటాం. పవర్టీ ప్రాబ్లం చాలా కష్టం. అఫ్లూయెన్సీ ప్రాబ్లంను మనం అర్థం చేసుకోవచ్చు. కనుక ఆకలి సమస్య వెంటనే తీరాలి. అజీర్ణం సమస్య అనేది వెంటనే తీరాల్సింది ఏమీ కాదు. కనుక ఆ విధంగానే చూడాలి. అజీర్ణ సమస్యలను మనం అంత తొందరగా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ముందు ఆకలి సమస్య తీరాలి. కనుక ఆ విధంగా ఆలోచిస్తేనే మంచిదనే నా అభిప్రాయం అండి. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా రైట్ చక్కని కిరణ్ విషయాలు గారు. వెల్లడించారు. ధన్యవాదాలు సార్ మురళి ధన్య గారు. మురళీ మనోహర్ గారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే నమస్తే. సార్. నమస్తే అండి. నమస్తే. సో మొత్తం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు చాలా కీలకం. 100 కోట్ల 150 కోట్ల మంది భారతీయులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలుగా మనం చూడాలి. ముఖ్యంగా ఎక్కడైతే మన విదేశీ మారక విలువలు ఖర్చు అయిపోతాయో అలాంటి ప్రొడక్ట్లకు సంబంధించి ఆయన ఇవాళ చేసిన వ్యాఖ్యలు డెఫినెట్ గా ప్రతి భారతీయుడు పాటించాల్సిందే. ఇదంతా ఒకళ్ళ కోసం కాదు. సో సమృద్ధి, ఆత్మ నిర్భర్ అన్నట్టుగా భారతం సమృద్ధిగా భారతదేశం ఉండాలి అంటే, ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇలాంటివన్నీ పాటించి తీరాలి. దీనికి సంబంధించి చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే కూడా ప్రభుత్వం వాటిని కూడా అడ్రస్ చేస్తే అందరికీ ఎవరికి ఇబ్బంది లేకుండా ఇలాంటివన్నీ కూడా ముందుకు తీసుకెళ్లొచ్చు. ఖచ్చితంగా ఇరాన్ యుద్ధం ముగియలేదని చెప్తున్నారు మనోహర్ గారు. సో ఇంకా కొన్ని సమస్యలు ఇరాన్ ఏం చేస్తుందంటే, ఆయిల్ ఉత్పత్తి ఎక్కువైపోతుంది. ఆయిల్ ఉత్పత్తి ఏం చేయాలో అర్థం కావట్లేదు, అమ్ముకోనియట్లేదు అమెరికా. చివరికి హర్ముజ్ జలసంధిలో మొత్తం కూడా అక్కడ సముద్ర పాలు చేస్తోంది. సో ఇలాంటి పరిస్థితి ఇంకా కనపడుతోంది. కాబట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక విజనరీ ప్రధానమంత్రి అని చెప్పి మనం చెప్పుకోవాలి. ఆయన చెప్పేవి పాటిస్తే ఖచ్చితంగా భారతదేశం సేఫెస్ట్ కంట్రీ. ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, కరోనా లాంటివి, ఇంకా రకరకాల ఇబ్బందులు, ఆర్థిక సంక్షోభాలు వచ్చి ప్రపంచం అతలాకుతలమైనప్పుడు కూడా భారతదేశం సేఫ్గా ఉందంటే ఇలాంటి ముందస్తు చర్యలు తీసుకోవటం కారణంగానే సేఫ్గా ఉంది. ఆ కోణంలోనే ఈ వ్యాఖ్యలు చూడాలి తప్ప ఇది చేతగానే ప్రభుత్వమనో లేకపోతే ఇంకోటనో ప్రపంచం మొత్తం వచ్చిన సంక్షోభం ఇది భారతదేశం ఒక్కదానికి కాదు. కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకొని ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు మనందరం కూడా మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. నమస్తే.